ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరి దేవుని నామమునకు స్తోత్రములు. కూడి వచ్చిన మీ అందరికీ వందనములు. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము వైపుకి తిరుగుదాము. అందరూ బైబిల్ గనక ఉన్నట్లయితే పరిశుద్ధ గ్రంథంని చూడండి. పరిశుద్ధ గ్రంథంలో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుదాం. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుని ఉండిన ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, నీ వాక్య భాగము చదవబడి ఉన్నది. దయచేసి నీ వాక్యమనే రొట్టెను విరచి నీ ప్రియబిడ్డలైన మాకివ్వండి ప్రభువా. అయ్యా, వాక్యము ద్వారా నేడు మమ్మల్ని పోషించండి. వాక్యమనే బల్ల చుట్టూ మేము పోగై ఉన్నాం ప్రభువా. ఆ రోజు సొలొమోను బల్ల చుట్టూ యోధులు పోగైనట్లుగా ఈరోజు యేసుక్రీస్తు బల్ల చుట్టూ ఇక్కడ కూడా యోధులు పోగై ఉన్నారు ప్రభువా. నీ వాక్యాన్నే విరిచి నీ ప్రియబిడ్డలైన అయ్యా ఈ ప్రియబిడ్డలందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాము. అయ్యా, మీరే మాట్లాడండి. రంగం మీదకి మీరు రండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. మా దోషాలు, మా పాపాలు, మా అతిక్రమములు అన్నీ నీ రక్తము క్రింద పెట్టుచున్నాం ప్రభువా. నీ కృపకు పాత్రులుగా మమ్మల్ని చెయ్యండి ప్రభువా. దైవికమైన ప్రేమతో మమ్మల్ని నింపండి నాయన. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి దాని నుండి మమ్మల్ని దూరపరిచి నీ వాక్యాన్ని శిరస్సుని మేము హత్తుకుందుము గాక. నీ కృప దయచేయమని మీరే మా అందరితో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చున్నా. చక్కగా కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. కొద్దిగా ముందుకు ప్లేస్ ముందు ప్లేస్ ఉంది కాబట్టి కొంచెం ముందుకు జరిగి కూర్చుందా. పోయిన వారం మనం లవోదికయ సంఘకాలము మరి ఎన్నో పేరాల దగ్గరకు వచ్చాము. గోధుమలు గురుగుల గురించి చూసుకుంటా ఉన్నాము. పేర 116వ పేరా నుండి 16వ పేరా దాకా చూసినట్టున్నాము. మరలా 116 నుండే చూద్దాం. ప్రైజ్లా 116వ పేరా మీ దగ్గర ఉన్నట్లయితే చూడండి. మరి ఇంకా 1-2 రోజుల్లో అయిపోతుంది. కరెక్ట్గా 2 పేజీలు ఉన్నాయి. మరి ఇవి జాగ్రత్తగా గమనించండి. లవోదికయ సంఘకాలము మరి వస్తా ఉంది బుక్కు. మరి పుస్తకంలో ఉన్న చాలా సత్యాలు, రహస్యాలు అన్నీ మనం పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం చూస్తున్నాం 116వ పేరాలో కారు ద్రాక్షావల్లి ఈ కాలంలో పూర్తి పరిపక్వతకు వచ్చినదని. హల్లెలూయా. అంటే విత్తనము వేసిన కాలం ఏదంటే ఎఫెస్ కాలం. కోత కాలం ఏదంటే చివరిది లవోదికయ కాలం. కారు ద్రాక్షావల్లి కూడా ఇక్కడే పడినది, నిజ ద్రాక్షావల్లి కూడా ఇక్కడే పడినది. 2 కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ నలుపే కారు ద్రాక్షావల్లి. కాబట్టి ఈ కారు ద్రాక్షావల్లి ఎదుగుతూ 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 పరిపక్వానికి వచ్చేసింది. చివరికి వచ్చేసేదలకే
ఎలా వచ్చేసింది? పరిపక్వమునకు, పూర్తి పరిపక్వమునకు వచ్చినదని కొద్దిసేపటి క్రితం నేను చెప్పి తిని. దాని ఫలము నుండి పరిపక్వమునకు వచ్చినది. హల్లెలూయా. మరి దాని యొక్క ఫలము నుండి ఇప్పుడు ఎట్లాగుందంటే పాకానికి, పరిపక్వానికి వచ్చి ఉన్నది. అంటే ఇప్పుడు కారు ద్రాక్ష వల్లే కూడా ఏం జరుగుతుంది? కోత కొయ్యబడుతుంది, అవి అగ్నిలో కూర్చబడటానికి. ప్రైజ్ ది లార్డ్. అది నిజం. ఈ దురాత్మ యొక్క సంఘం పట్టుకుంటున్నారండి? ఏమంటున్నాడు? ఈ కారు ద్రాక్ష వల్ల అనేది దురాత్మ యొక్క సంఘం పూర్తి అతిక్రమముతో నిండి ఉన్నది. ప్రజల పూర్తి అతిక్రమములతో నిండిపోయి ఉన్నది. అంటే అతిక్రమం. హల్లెలూయా. వాక్యానికి వ్యతిరేకమే అతిక్రమం. హల్లెలూయా. పూర్తి అతిక్రమముతో నిండిపోయి ఉన్నది. ఏది? ఈ దురాత్మ యొక్క సంఘం. అంటే ఇలా చెప్పచ్చా? ఆ ఆచారాల పట్టుకున్న సంఘం. ఎలా చెప్పచ్చా? మానవ కల్పిత బోధలే దేవుడి యొక్క ఉపదేశాలని బోధించే సంఘం. ఇలా చెప్పచ్చా? మతశాఖ సంస్థలు. రైతులా, మతశాఖ సంస్థలు పూర్తి అతిక్రమముతో నిండిపోయి ఉన్నది దురాత్మ యొక్క సంఘం. ఆవగింజవలే బయటపడును. అది కూడా ఎలా బయటపడుతుంది? నిజ గోధుమ గింజ ఎలాగా పరిపక్వానికి వచ్చి తన రూపాన్ని కనపరుస్తుందో అదే విధముగా ఈ యొక్క దురాత్మ సంఘము కూడా, కారు ద్రాక్షావల్లి కూడా బయటపడే కాలం ఏదయ్యా అంటే ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ కాలమే. ప్రజలా, ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలమే. అది ఆవగింజ వలె బయటపడును. ఎలాగా? ఆవగింజ వలె బయటపడును. అది మహావృక్షముగా పెరిగి ఉన్నది. ప్రజల, దానికి శాఖలున్నాయి. అది మహావృక్షమై ఉన్నది. పట్టుకుంటున్నారా? హల్లెలూయా. దానికి ఆ శాఖలకి గూడులు ఏర్పాటు చేసుకున్నాయి అనేక పక్షులు కూడా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అది మహావృక్షము వలె పెరిగి ఉన్నది. ఆ చెట్టు నీడలో ఆకాశ పక్షులు గూళ్ళు నిర్మించుకున్నాయి. మీకు అర్థమవ్వాలి, ఆ మహావృక్షము వలె ఎదిగిన ఆ వృక్షము, ఆ చెట్టు ఏదో ప్రకటన 17 అయి ఉన్నది. అనేకమైన ఆకాశ పక్షులన్నీ కూడా గూళ్ళు ఆ చెట్టు నీడన ఏర్పాటు చేసుకున్నాయి. ప్రైజ్ లార్డ్. నీడన, ఆ చెట్టు యొక్క నీడలో ఆకాశ పక్షులు గూళ్ళు నిర్మించుకున్నాయి. ప్రతి అపవిత్ర పక్షికి అదే ఉనికి పట్టు. ప్రైజ్ లార్డ్. ఇంకేమంటున్నాడో చూడమ్మా. దాని యొక్క శిరస్సు ఎవరయ్యా అంటే క్రీస్తు కాదు, క్రీస్తు విరోధి. హల్లెలూయా. దాని యొక్క శిరస్సు క్రీస్తు విరోధి. మరి వధువు యొక్క శిరస్సు అయితే క్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. వధువు యొక్క శిరస్సు క్రీస్తు. హల్లెలూయా. ప్రకటన 17వ అధ్యాయములో ఉన్న ఆ స్త్రీ యొక్క శిరస్సు ఎవరయ్యా అంటే క్రీస్తు విరోధి. ఎవరున్నారు ప్రకటన 17లో? మహావేశ్య ఉన్నది. అదే రోమన్ క్యాథలిక్ అయి ఉన్నది. దాని శిరస్సు ఎవరంటే క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. అదే మహావృక్షముగా ఎదిగి ఉన్నది. దాని నీడనే అనేక పక్షులు కూడా గూళ్ళు నిర్మించుకున్నాయి. బాప్టిస్టు, లూథరను, పెంతెకోస్తు, ఎన్ని 3000కు పైగా ఉన్న మత శాఖ సంస్థలన్నీ కూడా దాని నీడలో విశ్రమిస్తా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. దానికి కదిలియాలంటే ఎంత పెద్దదో చూడండి. అది ఆ చెట్టు భూమి అన్నంతటా ఉందా లేదా అండి? ఆ వృక్షం ఉన్నదా లేదా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇంకొంచెం ముందుకు చూడండి. ఆ చెట్టు నీడలో ఆకాశ పక్షులు గుళ్ళు నిర్మించుకున్నవి.
దాని శిరస్సు క్రీస్తు విరోధి. మర్మమై ఉన్న ఏమంటున్నాడండి? అతిక్రమము. హల్లెలూయా. మర్మమై ఉన్న మర్మము, అసలు ఆ మర్మమును బయలుపరచటానికే ఇక్కడ బలిష్ఠుడైన దూతగా వచ్చింది. 7వ దూత వచ్చింది. బలిష్ఠుడైన దూత 7వ దూతలోకి వచ్చి మర్మాలన్నీ సమాప్తం చేశాడు. హల్లెలూయా. మొదటి నిర్గమములో చూడు, మండుచున్న పొద దగ్గర దేవుడు ఆ నిర్గమము యొక్క ప్రవక్తని కలుసుకొని ఆ ప్రవక్తలోకి వచ్చాడు. అవునా కాదా? మోషేలోకి దిగొచ్చాడు. అదే విధముగా అగ్ని స్తంభమైన దేవుడు, మేఘ స్తంభమైన దేవుడు 3వ నిర్గమం ప్రవక్తను కలుసుకొని 3వ నిర్గమం ప్రవక్తలోకి దిగొచ్చాడు. ప్రజలా ఎందుకొరకయ్యా అంటే ఆ మర్మాలు, క్రీస్తు విరోధి యొక్క మర్మమును బట్టబయలు చేయటానికి, వధువుకి తెలియజెప్పటానికి, ఆ రహస్యాలు ఏంటో తెలియపరచటానికి. ప్రజలా అందుకంటున్నాడు మర్మమై ఉన్న అతిక్రమం. ఇదంతయు సత్యం, ఇదంతా కూడా సత్యమై ఉన్నది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యమే. అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యమే. ప్రతి డినామినేషన్ సంఘము కూడా, ఆకాశ పక్షులన్నీ కూడా గూళ్ళు నిర్మించుకున్నాయి. దానికే, ఆ వృక్షానికే నిర్మించుకున్నాయి. అది లేని ప్లేసే లేదు. ప్రజలా అన్ని చోట్ల అది పాకిపోయి ఉన్నది. అది మహావృక్షం అన్నాడు. అందుకే మహావృక్షం అన్నాడా? అనలేదండి. మహావృక్షం, చిన్న వృక్షం ఏమి కాదు అది. హల్లెలూయా. మరి ఆ ఊబులో లేకుండా బయటికి తీసుకురావటం అంటే ఆయన కృప కాదండి? అదే కండి ఆయన కృప అంటే. మనం దాని పాపంలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్ళో ఏది మనకు ప్రాప్తించకుండానట్లు బయటికి తీసుకొని రావటమే ఆయన ఉచితమైన కృపై ఉన్నది. ప్రజలా అందుకే ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, కొంచెము లోతుకు తీసుకుందాం. హల్లెలూయా. ఇదంతయు సత్యం. ఇది నిజము అయినట్లయితే పెండ్లి కుమార్తె సంఘము కూడా పరిపక్వానికి రావటము కూడా నిజమే. ప్రజలా కారు ద్రాక్షావల్లి సంఘము పరిపక్వానికి వచ్చినట్లయితే మరి పెండ్లి కుమార్తె సంఘము కూడా ఏమి రావాలి? పరిపక్వానికి రావాలి. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు ఆపోజిట్ చూసావు, ఇప్పుడు ఏం చూడాలి? ఇటువైపు ఏం జరుగుతుందో చూడాలి. హల్లెలూయా. క్రీస్తు విరోధి గురించి మనం చూసాము. ఇప్పుడు ఆయన భార్యకి ఏం జరుగుతుందో చూద్దాం. ఆయన భార్య ఇక్కడ ఉన్నదా? మరి ఆయన భార్యకి ఏం జరుగుతుందో కూడా చూడాలి కదా. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇది నిజము అయినట్లయితే పెండ్లి కుమార్తె సంఘము పరిపక్వమగుట కూడా నిజమే. ఆమె వాక్యము ద్వారా తన ప్రభువుతో గుర్తించబడుటయే ఆ పరిపక్వత. పరిపక్వత అంటే ఏంటి? నువ్వు క్రీస్తుతో గుర్తించబడటమే, నువ్వు వాక్యముతో గుర్తించబడటమే. అదే పరిపక్వత. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే అంటున్నాడు, ఆమెకు ఆయన శిరస్సు. ఎవరికి? పెండ్లి కుమార్తెకి శిరస్సు ఎవరయ్యా అంటే ఆయనే వచ్చును. హల్లెలూయా. శిరస్సుగా ఆయనే వచ్చును. ఆమె శిరస్సును ఉపయోగించదు. హల్లెలూయా. ఆయనే ఆమెకు శిరస్సు. పట్టుకుంటున్నారా? ఆయనే ఆమెకు శిరస్సు. అందుకంటున్నాడు అదియే దైవత్వము యొక్క మర్మము. దైవత్వము యొక్క మర్మం ఏంటయ్యా అంటే యేసుక్రీస్తే నీకు శిరస్సుగా రావటం. అప్పుడే నువ్వు దైవత్వము యొక్క మర్మమును ఎరగగలుగుతావు. హల్లెలూయా.
ఈమెకి శిరస్సు ఎవరయ్యా అంటే ఆయనే. హల్లెలూయా. ఆయనే ఈమెకు శిరస్సుగా ఉండును. హల్లెలూయా. వచ్చును లేక ఉండును. హల్లెలూయా. ఆయన వచ్చినప్పుడు దైవత్వము యొక్క మర్మము ఈమె ఎరుగుతుంది, గుర్తిస్తుంది, గ్రహిస్తుంది. ప్రైజ్ లార్డ్. దైవత్వము యొక్క మర్మము, అదే దైవత్వము యొక్క మర్మము. ఆయనే క్రీస్తు. ప్రైజ్ లార్డ్. చూసారండి, శిరస్సు వచ్చిందా? శిరస్సు రావాలా? శిరస్సు వచ్చిందా? శిరస్సు రావాలా? ప్రైజ్ లార్డ్. మనమేమో శరీరం, సంఘమేమో శరీరం, ఆయనేమో శిరస్సు. యేసుక్రీస్తేమో శిరస్సు, ఆయన భార్య ఏమో శరీరం. ప్రైజ్ లార్డ్. మరి శిరస్సు వచ్చిన కాలంలో మనం జీవిస్తున్నాం. దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, అదియే దైవత్వం యొక్క మర్మము, ఆయనే క్రీస్తు. అబద్ధ సంఘము యుక్తితో ఉన్నది. అబద్ధ సంఘం ఎలా ఉంది? నువ్వు చూడు, 3వ అధ్యాయములో, ఆదికాండం 3వ అధ్యాయములో సర్పము భూజంతువులన్నిటిలో ఇప్పుడు యుక్తిని ఉపయోగించింది సర్పం. అబద్ధ సంఘం ఏం చేస్తుంది? యుక్తితో ఉన్నది. ఏదేను తోట దగ్గర సర్పము అవ్వకి మోసగించి యుక్తిని ఉపయోగించింది. ఈ రోజు కూడా అదే విధానం. అబద్ధమైన సంఘం అంతా దేనితో ఉందంటే యుక్తితో ఉన్నది, తెలివితో ఉన్నది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు చూడండి, అది మోసపు శక్తి, మోసపరిచే శక్తి, రాజకీయపు శక్తితో చేయబడినది. చూసారా అండి? మీరు చూడండి, తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము. తెల్ల గుర్రమేమో మతము పేరుతో మోసం చేస్తుంది, ఎర్ర గుర్రమేమో రాజకీయముతో పట్టుకుంటున్నారా? అధికారం చేత పట్టుకొని ప్రజలను చంపుతా ఉన్నది. హల్లెలూయా. అందుకే మోసపు శక్తి అది. అదేంటండి? మోసపు శక్తి, రాజకీయపు శక్తితో చేయబడినది. మోసపు శక్తితోనూ అదే విధముగా రాజకీయపు శక్తితోనూ చేయబడింది. శారీరక శక్తి దానికి ఉన్నది. మూడవది ఏంటది? శారీరక శక్తి. ఈ శారీరక శక్తి ఏంటో చెబుతున్నాడు చూడు, చీకటి శక్తులు అన్నాడు. శారీరక శక్తి అంటే చీకటి శక్తులు, అంటే చీకటి ఆత్మ. అదే నల్ల గుర్రం. పట్టుకుంటున్నారా? తెల్ల గుర్రము, ఎర్ర గుర్రము, నల్ల గుర్రం. హల్లెలూయా. ఇవి పట్టుకోండి. ఈ నిజమగు ద్రాక్షావల్లి మీదకు ఈ 3 కూడా వస్తున్నాయి. ఏమేమి శక్తులు వస్తున్నాయి? మోసపుచ్చే శక్తి. అంటే తెల్ల గుర్రం ఏంటి? క్రీస్తు విరోధి. క్రీస్తు వాక్యమై ఉంటే వాక్యానికి విరోధి, వ్యతిరేకం. అది మోసపుచ్చుతూ వస్తుంది. యాంటీ క్రైస్ట్, క్రీస్తు విరోధి, మోసపుచ్చుతూ వస్తా ఉంది. మోసపుచ్చే శక్తి, తర్వాత రాజకీయపు శక్తి, ఆ తర్వాత మానవ ఏమంటున్నాడండి? శారీరక శక్తి. అదే చీకటి శక్తులు అన్నాడు. హల్లెలూయా. అంటే ఈ 3 ఏకమవుతున్నాయి. హల్లెలూయా. అదే 3 ఏకమై కలిసి వచ్చినదే పాండ్రు వర్ణం. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ నిజమగు ద్రాక్షావల్లి మీదకి ఈ 3 శక్తులు దాడి చేస్తా ఉన్నాయి. ఈ 3 శక్తులు చూసారా? నిజమగు ద్రాక్షావల్లి మీద చీకటి, ఇక్కడ మనం చూస్తున్నాం క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ దాడి చేశాడా లేదా? ఇక్కడికి వచ్చేసేదలికే పెర్గమా తూయితేరా దగ్గరికి వచ్చేదలికే రాజకీయపు శక్తి దాడి చేసిందా లేదా? తర్వాత సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికయ దగ్గరికి వచ్చేసేదలికి మరి చీకటి ఆత్మలు దాడి చేస్తాయా లేవా? ఈ 3 కూడా వధువు మీద దాడి చేస్తున్నాయి, పెండ్లి కుమార్తె మీద దాడి చేస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. నిజమగు ద్రాక్షావల్లి మీదకి ఈ 3 శక్తులు వచ్చుచున్నవి.
నిజ ద్రాక్షావల్లి అయితే ఆత్మతోనూ వాక్యముతోనూ నిండి ఉన్నది. అంటే ఆత్మతో సత్యముతో. ఆయన వాక్యమే సత్యము కదా, ఆయన వాక్యమే సత్యం. ఆత్మతో సత్యముతో నిండి ఉన్నది నిజమగు ద్రాక్షావల్లి అయితే. ప్రజలా, అందువలన యేసు చేసిన కార్యాలనే చేయును. ఈమెం చేస్తుందయా అంటే ఆత్మతో సత్యముతో నింపబడి ఉన్నది కాబట్టి యేసు ఏ కార్యాలైతే జరిగించాడో అవే కార్యాలు ఈమె చేస్తుంది. ప్రజలా పట్టుకుంటున్నారా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగునుగాక. ఇవాళ ఉదయకాలం టేపు మనం చూసాం. మరి నారింజ చెట్టు, హల్లెలూయా, అనేక చెట్లు, పొల్లటి చెట్లు అన్నీ అంటుకట్టేశారు. ద్రాక్ష చెట్టు అంటుకట్టారు, హల్లెలూయా, నిమ్మ చెట్టు అంటుకట్టారు, హల్లెలూయా, దబ్బ చెట్టు, అనేక రకాల చెట్లన్నీ కూడా అంటుకట్టారు. అయితే ఆ అంటుకట్టిన వాటికి ఏ ఫలాలు వస్తున్నాయ్యా అంటే నారింజకాయలు కాదు. అవి ఏ ఫలాలు వస్తున్నాయి? ఏదైతే అంటుకట్టావో ఆ ఫలాలే వస్తున్నాయి. ద్రాక్ష అంటుకడితే ద్రాక్ష ఫలాలే వస్తున్నాయి. హల్లెలూయా, నారింజ యొక్క జీవం తీసుకొని ద్రాక్షనే వస్తుంది. దబ్బ అంటుకడితే దబ్బ ఫలాలే వస్తున్నాయి. కమల అంటుకడితే కమల ఫలాలే వస్తున్నాయి. హల్లెలూయా, నిమ్మ అంటుకడితే నిమ్మ ఫలాలే వస్తున్నాయి. చింత అంటుకడితే చింతకాయలే వస్తున్నాయి. ఏదైతే నువ్వు అంటుకడుతున్నావో ఆ ఫలమే వస్తా ఉన్నది. అయితే నారింజ ఒకే జీవం తీసుకొని ఆ ఫలాన్ని ఇస్తా ఉన్నది. ప్రజలా, అయితే ఇది అసలైన నారింజని ఎప్పుడు తెస్తుందంటే తనకై తాను కొమ్మేసినప్పుడు, తనకై తాను ప్రత్యేకంగా కొమ్మేసినప్పుడు అది అసలైన నారింజను ఉత్పత్తి చేస్తుంది. అదే విధముగా అసలైన వాక్యము ఈ చివరి దినాలలో తిరిగి మరలా వస్తా ఉన్నది. ప్రజలా, మిగతా అన్నీ ఏంటి? అవి అంటుకట్టిని. బాప్టిస్టు, పెంతెకోస్తు, లూథరను, మతశాఖ సమస్యలన్నీ కూడా అంటుకట్టబడి ఉన్నాయి. ప్రజలా, ఇలా అంత్యకాలమందు అభిషేక్తులు వర్తమానం వినండి. చాలా అద్భుతమైన విషయాలు దానిలో మాట్లాడటం జరిగి ఉన్నది. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. అది ఆల్ రైట్, గ్రూప్లో కూడా పెట్టి ఉన్నాను. మీరు ఇంటికి వెళ్ళినాకైనా జాగ్రత్తగా విని వాక్య ప్రకారం సిద్ధపడగలరని నమ్ముచున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం కనబడతా ఉందండి? నిజ ద్రాక్షావల్లి అయితే ఆత్మతో సత్యముతో నిండి ఉన్నది. అందువలన యేసు చేసిన కార్యాలే చేయును. ఆమె తన మూలరాయిని సమీపించుచుండగా ఆయన వలె మారును. మూలరాయి ఎవరు? ఆయనే కదా. తలరాయి ఎవరు? ఆయనే కదా. ఇప్పుడు మూలరాయిని సమీపిస్తున్నప్పుడు, ఆది అపోస్తుల బోధన సమీపిస్తున్నప్పుడు వాక్యముగా మారును ఈమె. ఆయన ఏమై ఉన్నాడో అలాగా మారును ఈమె. ప్రజలా, అందుకే ఇక్కడ అంటున్నాడు ఆయన వలె మారును, వాక్యము ద్వారా మార్పు పొందును. ఏమంటున్నాడు? వాక్యము ద్వారా మార్పు పొందును. అంటే మనము మార్చబడతా ఉంటున్నాం. మనము మార్చుతుంది ఏంటంటే వాక్యమే మనల్ని మారుస్తుంది. హల్లెలూయా, యేసు వచ్చును. పెండ్లి కుమారుడు మరియు పెండ్లి కుమార్తె నిత్యము ఒకటిగా ఉండుటకు ఏకమవుదురు. అబద్ధ సంఘము, క్రీస్తు విరోధి ఎలా ఏకమయ్యారో అదే విధముగా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నిత్యము ఒకటిగా ఉండుటకు ఏకమవుతున్నారు వాళ్ళు. ఇక ఎల్లప్పుడూ మనము దేవునితో ఉండుటకు, ఎల్లప్పుడూ నిత్య జీవముతో ఉండుటకు. హల్లెలూయా, పెళ్లి కుమారుడు వచ్చి పెళ్లి కుమార్తెతో ఏకమవుతా ఉన్నాడు. అందుకే 117వ పేర మీ దగ్గర ఉన్నట్టయితే చూడండి. నేను చెప్పుచున్న సంగతుల యొక్క దృశ్య రుజువులను ఇప్పటికే మన చుట్టూ మీరు చూచి ఉన్నారు. ప్రజలా, ఇప్పుడు ఈ దృశ్య రుజువులన్నీ కూడా ఇప్పటికే మన చుట్టూ మీరు చూచి ఉన్నారు. గురుకుల యొక్క ప్రపంచ సంఘ సమైక్య నిజం. ఏమన్నాడో చూడండి. ప్రపంచ సంఘముల సమైక్య ఇది దేవుడి కదలిక కాదు, ఇది అపవాది యొక్క కదలిక. అవన్నీ గురుగులు అంటున్నాడు.
నైసియా సమావేశము, సన్హెద్ర సభ. అర్థమవుతుందా? ఇక్కడికి వచ్చేదలికే ప్రపంచ సంఘముల సమైక్య. ఇవన్నీ కూడా వీటి వెనకాల ఉన్నది ఎవరయ్యా అంటే అపవాదై ఉన్నాడు. గురుకులన్నీ ఏకమవుతా ఉన్నాయి. ప్రైజులా. అందుకంటున్నాడు గురుకుల యొక్క ప్రపంచ సంఘ సమైక్య నిజము. చివరి కాలపు ప్రవక్త విలియం మ్యారియన్ బ్రనాం గారు రావటము, చివరి కాల ప్రవక్త రావటము కూడా అక్షరాల నిజమే. ప్రైజులా. హల్లెలూయా. దేవుని యొద్ద వర్తమానము తీసుకొని వచ్చుచున్నాడు. దేవుడి దగ్గర నుంచి ఈయన వర్తమానం తీసుకొని మోషే ఎలాగా ఐగుప్తులో ఉన్న ఇజ్రాయేల్ ప్రజలు విడిపించడానికి దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొని వచ్చాడో, అదే విధముగా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలైన మనలను కూడా సంఘ శాఖల నుండి విడిపించడానికి ఆ యొక్క వర్తమానం తీసుకొని వస్తా ఉన్నాడు, వచ్చి ఉన్నాడు ఆయన. ప్రభువు యొక్క రెండవ రాకడకు అది ముందుగా వెళ్ళును. ఆయన తీసుకొని వచ్చిన వర్తమానము ప్రభువు యొక్క రెండవ రాకడ ముందుగా వెళ్ళును. ప్రైజ్ లార్డ్. అతని యొక్క వర్తమానము ద్వారా పిల్లల యొక్క హృదయాలు పెంతుకోస్తు తండ్రుల వైపుకు తిరుగును. ఏంటండి ఇతని యొక్క వర్తమానం? పిల్లల యొక్క హృదయాలు, పిల్లలంటే ఎవరు? మనం. మన యొక్క హృదయాలు ఎటువైపుకు తిప్పుతున్నాడు? పెంతుకోస్తు అంటే మేడగది 2000 సంవత్సరాల పూర్వము మేడగదిలో 120 మందితో ఏర్పడింది. పెంతుకోస్తు తండ్రుల వైపుకు తిప్పుతున్నాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు పట్టుకోండి, దేవుడికి మహిమ కలుగునుగాక. పెంతుకోస్తు తండ్రుల వైపుకు తిరుగును, వాక్యము తిరిగి సమకూర్చబడును. ప్రజల వాక్యము తిరిగి, సంపూర్ణమైన వాక్యం తిరిగి సమకూర్చబడే కాలం అది మనము జీవిస్తున్న కాలమేనా? శక్తి కూడా అందువలన సమకూర్చును. శక్తి కూడా వస్తుంది వాక్యముతో పాటు. వాక్యము ఎప్పుడైతే సమకూర్చబడతా ఉన్నదో పరిశుద్ధాత్మ యొక్క శక్తి కూడా దా వాక్యముతో పాటు కదులుతూ ఉంటది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? మరియు క్లిష్ట సమయంలో జీవిస్తున్నాం. మనము క్లిష్ట సమయములో. అమ్మా, ఇప్పుడు మనం జీవిస్తున్న సమయం ఎలాంటిదో తెలుసా? చాలా డేంజరస్, క్లిష్ట పరిస్థితులు. ఈజీగా అపవాది నిన్ను లోకము వైపుకు తిప్పేయొచ్చు ఆశలు చూపించి. అంత భయంకరమైన పరిస్థితులు. ప్రజల క్లిష్ట సమయాలు, క్లిష్ట పరిస్థితులు. ప్రజల మనము చూస్తున్నాం. ఈ సింహపు కాలములో అపవాది తెల్ల గుర్రం మీదే వచ్చాడు. అవునా కదా? అంటే అపవాది యొక్క తంత్రం ఏంటి? క్రీస్తు విరోధిగా, వాక్యానికి వ్యతిరేకముగా. అవునా? అంటే ఇక్కడ పవర్ ఒకటే ఉంది. దూడ దగ్గర వచ్చేదలికే కూడా పవర్ ఒకటే ఉంది. ఇక్కడ మనుషుని ముఖము వంటి ముఖము కలిగిన దగ్గరికి వచ్చినా కానీ పవర్ ఒకటే ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసేదలికి ఈ 3 ఏకమైనవి. పాండ్రువర్ణ గుర్రం దగ్గరికి వచ్చేదలికి ఏమవుతున్నాయి? 3 ఏకమవుతున్నాయి. అందుకే భయంకరమైన మోసపుచ్చే కాలం ఇది. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒక్క పవర్తో కాదు వాడు వస్తుంది, 3 పవర్లు కలుస్తున్నాయి వాడికి. ఎప్పుడైతే వాడికి 3 శక్తులు కలుస్తా ఉన్నాయో వాడు పవర్ రేజ్ చేసుకొని ప్రజలని క్లిష్ట పరిస్థితులకు తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. అందుకే మనము క్లిష్ట సమయాల్లో జీవిస్తున్నాం అంటున్నాడు. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి భక్తిని కాపాడుకునే విషయంలో. ఈజీగా స్త్రీ వలలో పడచ్చు, ఈజీగా డబ్బు వలలో పడచ్చు, ఈజీగా పేరు ప్రఖ్యాతల కొరకు పడచ్చు. నిజం, పడిపోవచ్చు. హల్లెలూయా.
వాడు ఆ తంత్రాలు ఉపయోగించేస్తాడు, ఆ దాడి ఆ వ్యక్తి మీద చేస్తాడు. చేసినప్పుడు నిజమైన వ్యక్తి దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన వ్యక్తి అయితే దాన్ని జయిస్తాడు. అదే దేవుని అభిషేకం లేకపోతే ఆ వలలో పడిపోతాడు, ఆ వలలో పడిపోతాడు. అదొక ఉచ్చు, అదొక వల, ఆ వలలో పడిపోతాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇక ఆ వలలో పడిపోయి దేవుడి నుండి దూరం అవుతాడు, సహవాసము నుండి దూరం అవుతాడు. అతడు భక్తి జీవితాన్ని కోల్పోతాడు. జీవించుచున్నావన్న పేరున్నది కానీ ఆ లేఖనాన్ని వాడు నెరవేర్పు చేస్తాడు. నీవు జీవించుచున్నావన్న పేరున్నది కానీ మృతుడవే అని ఎందుకు సార్దీసులోనే చెప్పాడంటే, ఆ సార్దీసు దగ్గరికి వచ్చేసేదలకే దూడాభిషేకం వచ్చింది. హల్లెలూయా. ఎందుకు? ఇక ఈ సంఘకాలం నుంచి ఈ సంఘకాలముకి ఏమవుతుంది దాన్ని ఏమంటారు? ఏంటది? ఓవర్లాప్ అంటే ఒక సంఘకాలం నుండి ఇంకో సంఘకాలంలో కలవటం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, క్లిష్ట సమయంలో జీవిస్తున్నాం. మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఈ వాక్యము పట్ల ఎంతో నమ్మకముగా ఉండాలి. ఈ వాక్యము పట్ల ఎంతో నమ్మకముగా నిలిచి ఉండాలి. దానిలో నుండి ఏదియూ తీసేయకూడదు. ప్రవక్త చెప్పిన వర్తమానంలో ఏదియూ తీసివేయకరాదు, దానికి ఏదియూ కలపరాదు. దేవుడు చెప్పని దానిని చెప్పువాడు అబద్ధికుడు. విలియం మ్యారెం బ్రన్హాం గారు చెప్పని దాన్ని చెప్పేవాడు. విలియం మ్యారెం బ్రన్హాం అంటావేంటి? దేవుడు అనాలి. దేవుడు అంటే నువ్వు ప్రవక్తను తీసుకొస్తున్నావేంటి? ప్రవక్త ఎక్కడున్నాడు? ప్రవక్తలో ఉండి మాట్లాడింది ఎవరు? ప్రవక్త మీద ఉన్న ఆత్మ ఏంటి? క్రీస్తాత్మ కాదా? ప్రవక్త మీద ఉన్నది క్రీస్తాత్మ కాదా? ప్రవక్తలో దేవుడు లేడా? ప్రవక్తలో ఉండింది దేవుడు కాదా? తన వర్తమానం కాదది, దేవుడు వర్తమానం. అది ప్రవక్త మోసుకొని వస్తుంది దేవుడు వర్తమానం. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, దేవుడు చెప్పని దానిని చెప్పువాడు అబద్ధికుడు. నా మనసులో ఇది ప్రత్యేకముగా ఉన్నది. హల్లెలూయా. ఇది ప్రత్యేకముగా ఉన్నది. శతాబ్దపు మలుపులో దేవుని కొరకు ఆకలిగొని, ప్రజలా ఆ శతాబ్దపు మలుపులో దేవుని కొరకు ఆకలిగొని ఫిలదెల్ఫియా సంఘకాలం అండి. ఫిలదెల్ఫియా కాలము కలిగినది. దేవుని కొరకు ఆకలిగొని కలిగింది. అది అంటే ఆకలి వచ్చింది, దేవుని కొరకు సేవ చేయాలనే ఆకలి, దప్పిక, ఆ దాహము ఆ యొక్క బిడ్డల్లో ఉండి వారు ప్రార్థన చేస్తా ఉన్నారు, వారు కనిపెట్టి ప్రార్థిస్తా ఉన్నారు. దేవుని కొరకు బలముగా వాళ్ళు మరి ప్రార్థన చేయటం మనం చూస్తా ఉన్నాం. హల్లెలూయా. ఇక్కడ అంటా ఉన్నాడు చూడండి, ఫిలదెల్ఫియా కాలంలో కలిగినది ఆకలి అనేది. అందువలన దేవునికి వారు ఏం చేశారు? మొర పెట్టారు. దేవునికి వాళ్ళు మొర పెట్టారు. దేవుని ఆత్మ కొరకు వారు పెట్టిన కేకకు జవాబుగా ఆయన భాషల వరాన్ని, అర్థం చెప్పే వరాన్ని, ప్రవచన వరాన్ని పంపించాడు. ఇక్కడ కేకలు పెడితే ఇక్కడికి వచ్చేసేదలకి భాషల వరం, ప్రవచన వరం, ఆ భాషకు అర్థం చెప్పే వరం దేవుడు ఇచ్చేసేసాడు. అదే కదా లవదేక కాలము, పెంతుకోస్తు కాలం అదే కదా ప్రజల. పెంతుకోస్తు కాలం అదేనా? ముందే ప్రజలు ఆకలి కొన్నారు ఫిలదెల్ఫియాలోనే. ఆ దేవుని కొరకు ఆకలి కొని వాళ్ళు ప్రార్థించి, వాళ్ళు కనిపెట్టి ప్రార్థించి, భారం కలిగి ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు ఏం చేశాడంటే ఆ వరాలు కొమ్మరిచ్చేశాడు. ప్రజల ఇక్కడ అపవాది చూడండి ఎలా పనిచేస్తుందో. దేవుడు ఆ వరాలు కొమ్మరించినప్పుడు భాషలు మాట్లాడే వరము, ప్రవచన వరము, మరి భాషలకు అర్థం చెప్పే వరము కొమ్మరిచ్చేశాడు. హల్లెలూయా. ఒక గుంపు వెంటనే బయలుదేరింది. ఎప్పుడైతే దేవుడి కదలిక ప్రారంభమైనదో ఎమ్మటే ఒక గుంపు ప్రారంభమైనది. హల్లెలూయా. దేవుడు కదలికతో పాటు ఒక గుంపు ఎమ్మటే
అనుకరణ చేసే గుంపు ఎమ్మటే ప్రారంభమైనది. హల్లెలూయా. ఇక్కడ కూడా చూడు, అపోస్తులుగా వాళ్ళు బోధిస్తా ఉంటే ఎఫెసు కాలం దగ్గరికి వచ్చేసేదానికి అపోస్తులు కాకయే తాము అపోస్తులుగా మాయవేషం వేసుకొని అక్కడ కూడా ఒక గుంపు బయలుదేరింది. అంటే మీరు చూస్తున్నారా, నిజాన్ని వాడు ఎమ్మటే ఎప్పుడైతే నిజం అనేది వస్తుందో అనుకరణ వచ్చేస్తా ఉంది. అనుకరణకి ప్రజలు పడిపోతా ఉన్నారు, డూప్లికేట్కి ప్రజలు పడిపోతా ఉన్నారు. ఒరిజినల్ నోటు తయారు చేసే ముందే ఏమొచ్చేస్తుంది, ఆ ఒరిజినల్ నోటు రావటంతోనే ఎమ్మటే డూప్లికేట్ ప్రింటింగ్ టక్ 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 కొట్టి పంపించేస్తున్నారు. ఆ ఒరిజినల్ వచ్చే ముందే ప్రజల్లోకి డూప్లికేట్ వచ్చేసినాయి. ఒరిజినల్ కంటే కూడా ఫాస్ట్ డూప్లికేట్ వచ్చేసినాయి, అంత ఫాస్ట్ గా వచ్చేసినాయి ప్రజల. ఇప్పుడు ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ ప్రజలకు అర్థం కావట్లా. 500 రూపాయల నోటు తీసుకోవాలంటే ఏది ఒరిజినల్, 2000 రూపాయల నోటు తీసుకోవాలంటే డూప్లికేట్ ఇచ్చాడంటే 2000 పోయినట్టే, 2000 రూపాయలు పోయినట్టే. వామ్మో ఇది ఒరిజినల్ కాదు తెలియాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? అలాగే దేవుడు వాక్యం కూడా మనం చూస్తున్నాము. వాక్యాన్ని దేవుడు ఆ యొక్క పరిశుద్ధాత్మతో పంపే ముందు డూప్లికేట్ కూడా వచ్చేస్తుంది. హల్లెలూయా. అదే ఇక్కడ చెప్తున్నాడు. ఒక భాషలు వరము, అర్థం చెప్పే వరము, ప్రవచన వరము దేవుడు పంపించాడు. ఒక గుంపు వెంటనే బయలుదేరింది. దీంతో పాటు ఒక గుంపు వెంటనే నిజ ద్రాక్షవల్లితో పాటు వెంటనే కారద్రాక్షవల్లి బయలుదేరినట్టుగా. హల్లెలూయా. వాక్యమునకు పూర్తిగా విరోధమైన ఒక సిద్ధాంతాన్ని రూపొందించేశారు. ఆ గుంపు ఏం చేసింది, వాక్యానికి విరోధమైన, పూర్తి విరోధమైన ఒక సిద్ధాంతాన్ని రూపొందించారు. ఏంటి అది అంటే భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ బాప్తిజము పొందినట్లు సూచన అన్నారు. ఇప్పుడు కూడా పెంతెకొస్తేళ్ళు అదే అంటం లేదా? భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ పొందినట్టు గురుతు అంటం లేదా? అంటున్నారా లేదా? అదేంటి, అది నకిలీ, అది నకిలీ. అలా అన్నారంటే వాళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారు? నకిలీ కింద ఉంటున్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రవక్త అంటున్నాడు, క్రైస్తవం మరి అన్యత్వం అనే వర్తమానంలో అనుకుంటా పరిశుద్ధాత్మ లేకుండా కూడా భాషలు మాట్లాడారు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి చూడండి ఇక్కడ ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు. భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ బాప్తిజమును పొందినట్లు సూచన అన్నారు. భాషలకు సూచన అసలు, భాషలకు సూచనకు అసలు పొత్తే లేదు. భాషలకు సూచనకు అసలు పొత్తే లేదు. అవన్నీ కూడా ఏంటంటే ప్రత్యక్షతలవి. అవన్నీ ఏంటండి? ప్రత్యక్షతలు, అంతేగాని సూచన మాత్రం కావవి. హల్లెలూయా. అవి ప్రత్యక్షతలే గాని సూచన మాత్రము కాదు. ఎక్కడన్నా చెప్పాడా భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మకు సూచన, గురుతు? ఎక్కడన్నా చెప్పాడా? అదొక ప్రత్యక్షత. ప్రజల ప్రత్యక్షతలు వేరు, సూచన వేరు. హల్లెలూయా. వీళ్ళు ఏం చెప్తున్నారు? సిద్ధాంతము యొక్క తప్పును లేఖనము ద్వారానే చూడగలం, దానికి రుజువే లేదు. కానీ ఆ సిద్ధాంతము రూపొందించిన వారు ఏది, భాషలు మాట్లాడటమే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినట్లు అనే సిద్ధాంతాన్ని రూపొందించిన వారు వెంటనే ఆ సిద్ధాంతపు పునాదిపై సంస్థను నిర్మించిరి. బా, ఏమి నెలకొల్పేశారండి? సంస్థ అంటే తెలుసుగా, దేవుని నాయకత్వం తీసేయటం, మానవుడి నాయకత్వం వచ్చేయటం, మానవుడి యొక్క ఆధిపత్యము ఏలుబడి చేయటం, అదే సంస్థ అయ్యున్నది. హల్లెలూయా. వారు సత్యములో లేరని అందువలనే రుజువైనది. ప్రజలు వారిని అర్థము చేసుకొనుట లేదు. ప్రజలు ఏది సత్యమో ఏది అసత్యమో
అర్థం చేసుకోలేకపోతా ఉన్నారు. ఓ, అది మంచిగా కనబడుచున్నది. పెంతుకోస్తు తిరిగి వచ్చినట్లయితే అది కనిపించినది. అసలైనది పెంతుకోస్తు రోజు అసలైనది. మీరు చూస్తే వాళ్ళు భాషలు ఎలా మాట్లాడారో తెలుసా? మేడగదిలో వారు భాషలు మాట్లాడారు. ఎలా మాట్లాడారో తెలుసా? ప్రజలా, వాళ్ళు ఎలా మాట్లాడారో తెలుసా? వాళ్ళు గలిలీయులు. వాళ్ళ గలిలియా భాషలో మాట్లాడుతుంటే ఒకరికేమో ఇంగ్లీష్లో వినపడుతుంది, ఇంకొకరికేమో హిందీలో వినపడుతుంది, ఇంకొకరికేమో తమిళంలో వినపడుతుంది. అంటే వారి వారి స్వదేశ భాషలో ఆ భాష, వాళ్ళ గలిలియా భాష ట్రాన్స్లేట్ అయ్యి వాళ్ళకి వినపడతా ఉంది. ప్రజల మేడగది దగ్గర జరిగిన కార్యం అది. హల్లెలూయా. మీకు ఒకసారి ఆ రెఫరెన్స్ దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. మీరు చూడండి. అపోస్తుల కార్యగ్రంథము వైపు తిరగండి. అపోస్తుల కార్యగ్రంథము మరి 2వ అధ్యాయము 5వ వచనం. ఆ కాలమున ఆకాశము క్రింద ఉండు ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు, ఇప్పుడు ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి అంటే ఆయా జనాల్లోకి వెళ్ళిపోయిన ప్రజలందరూ ఆ యొక్క పండుగ రాంగల్నే ఆ యొక్క పండుగకి, పెంతెకోస్తు పండుగకి అందరూ సమకూర్చబడ్డారు. ప్రజలా, ఇక్కడ ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున అందరూ సమకూర్చబడినప్పుడు ఆ కాలమందు ఆకాశము క్రింద ఉండు ప్రతి జనాల్లో నుండి వచ్చిన భక్తి గల యూదులు, వాళ్ళంతా యూదులై ఉన్నారు, యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని, అంటే వారి భాషలు వేరువేరున్నాయి. ఆ యూదులే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క భాష ఉన్నది. అంటే వారు ఏ ఊరికైతే వెళ్ళారో ఆ ఊరు భాషతో వారు ఉన్నారు. అయితే ఆ ఊరు భాషే అక్కడ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ వీళ్ళు మాట్లాడేది ఆ ఊరు భాష వీళ్ళకి తెలియదు. ఈ చేపలు పట్టుకునే జాలర్లైన వీళ్ళకి తెలియదు. కానీ పరిశుద్ధాత్మ ఈ సొంత భాషను తీసుకొని వారి స్వభాషలోనికి దాన్ని ట్రాన్స్లేషన్ చేసి వారికి వినిపింపజేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి, అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమిటి? ఇక్కడ చూడండి, ఇక్కడ పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసోపోతామియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పిగ్రియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు. ఎన్ని దేశాల వాళ్ళు చూడండి, వాళ్ళు ఒక్కో దేశానికి ఒక్కో భాష. ప్రజల హల్లెలూయా. నువ్వు మహారాష్ట్ర వెళ్ళావనుకో ఏం మాట్లాడతారమ్మా అక్కడ? నువ్వు తమిళనాడు వెళ్ళావనుకో ఏం మాట్లాడతారు? నువ్వు తెలుగు మాట్లాడినా అక్కడ రాదు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క భాష. అర్థమవుతుందా? అలాగే వారి యొక్క స్వభాషలో వారు వింటున్నారు. అది అక్కడ పెంతెకోస్తు నాడు జరిగింది. ప్రైజ్ ది లార్డ్. అపోస్తల కార్యం 2వ అధ్యాయము పెంతెకోస్తు పండుగ దినం జరిగిన కార్యం. అందుకే ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. దేవుడికి మహిమ కలుగును గాక. వారు సత్యములో లేరని అందువల్ల రుజువైనది. ప్రజలు వారిని అర్థం చేసుకోవటం లేదు. అది మంచిగా కనబడుతుంది. పెంతెకోస్తు తిరిగి వచ్చినట్లయితే అది కనిపించినది. పెంతెకోస్తు తిరిగి మరలా ఉద్భవించినట్లయితే అది కనిపించినది. అది ఏమంటున్నాడండి? కానీ అది కాదని రుజువు చేసినది.
అది సమస్తగా మారినది గనుక అది కాజాలదు. అది మరణమే గాని జీవము కాదు. హల్లెలూయా. ఏంటండి ఈ విధానంలో ఈ పెంతుకోస్తు ఈరోజు భూమి మీద ఉన్న ఈ పెంతుకోస్తు అనేది ఆ పెంతుకోస్తుతో కలవటల్లా. భూమి మీద పెంతుకోస్తు సంఘం అని పెట్టుకుంటున్నారు. మన్నా పెంతుకోస్తు, సియోను పెంతుకోస్తు, ఇంకా రకరకాల పెంతుకోస్తులు పెట్టుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళ పెంతుకోస్తు మేడగదిలో 120 మందితో ఏర్పడిన ఆ పెంతుకోస్తు దినాన జరిగిన బోధతో వీళ్ళ బోధ కలుస్తా ఉందండి. కలవటల్లా, ఏకం అవటల్లా, మ్యాచ్ అవటల్లా. దీని వెనకాలేమో సాతానున్నాడు, దాని వెనక దేవుడు ఉన్నాడు. ప్రజలా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. అదే చెప్తా ఉన్నాడు. సమస్తగా మారింది. ఇదేమో సమస్తగా మారింది కనుక అది కాజాలదు. అది మరణమే గాని జీవం కాదు. నిజమగు దానికి చాలా సన్నిహితముగా అది కనబడింది. నిజమైన దానికి చాలా దగ్గర పోలికగా కనబడింది. డూప్లికేట్ అట్టాగే. డూప్లికేట్ నోటు నిజమైన దాని నోటుతో చాలా వరకు కలుస్తాయి. కొన్ని చిన్నవి కలవు. అవి పట్టుకోవాలి ప్రజలా. అందుకే నిజమైన దానికి చాలా దగ్గరగా, సన్నిహితముగా, దగ్గరగా కనబడినది. అందువలన జనసమూహములు మోసము చేయబడివి. జనసమూహాలన్నీ మోసం చేయబడ్డాయి. అది నిజమైనదో కానిచో మరేంటి? అది నిజమైనది కానిచో మరి అదేమిటి? అదే పొట్టు. బాబా, నిజమైనది వచ్చే ముందుగా అది వచ్చినది, అదే పొట్టు. రైతు విత్తనము వేసిన తర్వాత కోతకాలం వచ్చే ముందుగా వచ్చేది ఏంటంటే పొట్టు కాలం. కోతకాలం వచ్చే ముందుగా, గింజ వచ్చే ముందు ఏం రావాలి? పొట్టు రావాలి. ఫస్ట్ ఆ పొట్టే ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ పెంతుకోస్తు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అది పొట్టు తప్ప మరేంటి కాదు అంటున్నాడు. హల్లెలూయా. ఏమన్నారు? అది పొట్టు. పచ్చని వెన్నులో అది ఉన్నప్పుడు నిజముగా గింజ వలనే కనిపించింది. అది వెన్నులో ఉన్నప్పుడు అది గింజలాగా కనిపించింది. దానిని చూచినచో అది నువ్వు దగ్గరికి వెళ్ళి దానిని పొట్ట ఇప్పి చూశావనుకో, దానిని పచ్చని వెన్నులో అది ఉన్నప్పుడు నిజంగా గింజ వలె కనిపించింది. కానీ ఎవరైనా పొలంలోనికి వెళ్ళి చూచినచో, ఆ గింజ వలె కనిపించిన దానిని చూచినచో అది పొట్టు అని అర్థమగును. ప్రజలా, ఇంకా దాని లోపలికి గింజ రాలేదు. అది ఓన్లీ పొట్టు అని రైతుకు అర్థమైపోతుంది. గోధుమ గింజ రూపొందలేదు అని. అది మెత్తని గుల్ల, రాబోవుచున్న నిజమగు గింజ వలనే అది కనబడెను. పెంతుకోస్తు అను నిజమగు గోధుమ గింజ చివరి కాలంలో రానయ్యున్నది. హల్లెలూయా. ఆ మేడగది దగ్గర ఏ గింజ అయితే ఉన్నదో, ఏ విత్తనమైతే ఉన్నదో, తిరిగి మరలా అదే విత్తనము ఈ చివరి దినాల్లో రానయ్యున్నది. ప్రజలా పట్టుకుంటున్నారా? అంటున్నాడు. పెంతుకోస్తాను నిజమైన గోధుమ గింజ చివరి కాలంలో రానయ్యున్నది. అది నైసియాలో ఇక్కడ ప్రారంభమైన ఈ గింజ నైసియా అనేదలికే. ఎక్కడ నైసియా కౌన్సిల్ ఏర్పడింది? 325 నైసియా కౌన్సిల్ ఇక్కడ ఏర్పడినది. అంటే పెర్గమా దగ్గర ఏర్పడింది. ప్రజలా, గోధుమ గింజ ఇక్కడ పుట్టిన గోధుమ గింజ ఇక్కడ ఏమైనది చూడండి. ఏమైనదో నైసియా దగ్గర అసలు ఏం జరిగిందో చూడండి. నైసియాలో పాతి పెట్టబడినది. హల్లెలూయా. ఆ గోధుమ గింజ నైసియాలో పాతి పెట్టబడినది. అంటే ఆ గోధుమ గింజను భూమిలో పాతి పెట్టేశారు. అది చనిపోయినది. అయ్యా నేను చనిపోను, అదే ఒంటిగానే ఉంటది. అది చనిపోతేనే విస్తారమైన గోధుమలు చేస్తుంది.
యేసు కల్వరిలో చనిపోయాడు కాబట్టి ఈ దినాల అనేకమైన యేసులని భూమి మీద ఆయన తీసుకొని వస్తున్నాడు. ఎవరు అనేకమైన యేసులు అంటే ఆయన భార్యే. మనమే అనేకమైన యేసులై ఉన్నాము. యేసు ఏ కార్యాలు అయితే జరిగించాడో అవే కార్యాలు ఇవి చేయగలుగుతా ఉంటది. ప్రైజ్ లార్డ్. పట్టుకుంటున్నారా? ఒక్క గోధుమ భూమిలో వేస్తే అనేక గోధుమలు ఎలా తెస్తుందో అది చనిపోయి, అది చనిపోకపోతే అది ఒంటరిగా ఉంటే అది ఫలించదు. అది ఫలించాలంటే చనిపోవాలి. అది చనిపోయిన తర్వాత ఇక్కడ అంటున్నాడు చూడండి, కొంచెం లోతుకి వెళ్దాం. సార్దీసులో అది చిగురు వేసినది. అది చనిపోయి ఏమేసింది? భూమిని పెళ్ళగించుకొని చిగురు వచ్చేసింది. అంటే చిన్న మొలకొచ్చేసేసింది. సార్దీసులో చిగురు వేసింది. ఫిలదెల్ఫియాలో కాండము బయటకు వచ్చింది. పట్టుకుంటున్నారండి? కాండం వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ముందు భూమిలో నుండి బయటకు రావటం అది లేత మొక్కగా ఉంటుంది, చిగురాకుగా ఉంటుంది. ఆ తర్వాత కాండం వస్తుంది. పట్టుకుంటున్నారా? అది ఫిలదెల్ఫియా కాలం వచ్చేదలకే కాండం. పట్టుకుంటున్నారా? ఈ సార్దీసు దగ్గర వచ్చేదలకే చిగురు, తర్వాత ఫిలదెల్ఫియా దగ్గరకు వచ్చేదా కాండం బయటకు వచ్చింది. లవోదికయ వచ్చేదలకే పరిపక్వము చెందును. కానీ వాక్యము పునరుద్ధరించబడు వరకు అది అసలు స్థితికి రాదు. వాక్యం ఏమవ్వాలి? తిరిగి మరలా పునరుద్ధరించబడాలి. వాక్యం తిరిగి పునరుద్ధరించబడాలంటే ప్రవక్త రావాలి రంగం మీదకి. ప్రైజ్ లార్డ్. పునరుద్ధరించబడే వరకు అది అసలు స్థితికి రాదు. ప్రవక్త ఇంకా తెర మీదకి రాలేదు. లవోదికయ కాలంలో ఇంకా ప్రవక్త రంగం మీద తెర మీదకి రాలేదు. ఎప్పుడైతే లవోదికీయులు వాక్యాన్ని త్రోసేశారో వాళ్ళ టైం అయిపోయిన తర్వాత, ఎప్పుడు 1906తో స్టార్ట్ అయినది, 40 సంవత్సరాలు. 1946తో లవోదికయ వాళ్ళు త్రోసేయటం జరిగింది, వర్తమానాన్ని త్రోసేయటం జరిగింది పెంతెకోస్తోళ్ళు. ఎప్పుడైతే పెంతెకోస్తోళ్ళు వర్తమానాన్ని త్రోసేశారో దేవుడు ప్రవక్త వైపుకి తిరిగాడు. ప్రవక్త వర్తమానాలు చెప్పడం ప్రారంభించాడు. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? అందుకే మనకు వర్తమానం టేప్స్ కూడా 1947 నుండి ఉన్నాయి మనకు అన్ని. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఈ విషయాలు పట్టుకోండి, చాలా జాగ్రత్తగా గమనిస్తారని నమ్ముచున్నాను. లవోదికయలో అది పరిపక్వత చెందును కానీ వాక్యం పునరుద్ధరించబడే అంతవరకు అది అసలు స్థితికి రాదు. ప్రవక్త ఇంకా తెర మీదకి రాలేదు. కానీ ఇప్పుడు ఆ కాలమాన ప్రకారము మనము లవోదికయ కాలములో నిలవబడి ఉన్నాము. ప్రకటన 10:7లోని ప్రవక్త అయిన వర్తమానికుడు ఇప్పటికీ తప్పక దేశములో ఉండి తీరును. ప్రైజ్ లార్డ్. ప్రకటన 10:7లోని ప్రవక్త అయిన వర్తమానికుడు ఇప్పటికీ తప్పక దేశములో ఉండి తీరును. మరొకసారి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ తప్పక ఉండవలసి ఉన్నది. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడనే మాట తప్పక ఈ భూమి మీద ఉండవలసి ఉన్నది. తప్పిపోని ప్రత్యక్షతతో అది బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. తప్పిపోని ప్రత్యక్షతతో అది బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్నది. ఆ విధముగా నిజమగు విత్తనము ఇప్పటికే పరిపక్వమగుచున్నది, ఇక కోతకాలము వచ్చును. పరిపక్వానికి అయినప్పుడేగా కోత కోసేది. పరిపక్వానికి రాకుండా కోత ఎవరన్నా కోస్తారా అండి? హల్లెలూయా. పరిపక్వానికి వచ్చే ముందు ఎవరు ఉండాలి భూమి మీద? ప్రవక్త ఉండాలి, అతని వర్తమానం ఉండాలి. ప్రైజ్ లార్డ్. అదే చెప్తా ఉన్నాడు. పునరుద్ధానం. హల్లెలూయా. పునరుద్ధరించబడే అంతవరకు అసలు స్థితికి రాదు. వాక్యము పునరుద్ధరించబడటం అంటే అసలు స్థితికి రావటం. అందుకే 119వ పేరా జాగ్రత్తగా పట్టుకోండి. కోత కాలము, అవును కోత సమయము. 2 ద్రాక్షావళులు కలిసి పెరిగినవి, వాటి కొమ్మలు ఒకదానికొకటి పెనవేసుకొని పోయినవి. ఇప్పుడు అవి వేరు చేయబడును. ఏ కాలంలో వేరు చేయబడే కాలం? కోత కాలంలో వేరు చేయబడే కాలం. ఇప్పుడు అవి 2 కూడా పెనేసుకొని వస్తా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా వస్తా ఉన్నాయి. దేవుడు అవి పెనేసుకొని ఉన్నాయి కాబట్టి గోధుమల కొరకు వర్షం పంపితే ఆ గురుగులు కూడా పీల్చుకొని అవి కూడా ఆశీర్వదించబడతా ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, గురుగులు గోధుమలు 2, కారు ద్రాక్షవల్లి నిజ ద్రాక్షవల్లి 2 మీరు పట్టుకోండి.
ఒకదానికోటి పెనవేసుకొని ఉన్నవి ఇప్పుడు అవి వేరు చేయబడును. ఆ ద్రాక్షావల్లుల యొక్క ఫలములు చాలా తేడాగా ఉన్నాయి. ఒకదానికొకటి పూర్తి భిన్నముగా, ఒకదానికొకటి పూర్తి తేడాతో ఉన్నాయి. ఈ వర్తమానము సమస్త వర్తమానం రెండు ఒకటేగా కనపడుతున్నాయండి? వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా పూర్తి భిన్నముగా ఉన్నాయి. అవును కదా? ఇప్పుడు అవి రెండు ఇప్పుడు అవి వేరు చేయబడును. ఈ ద్రాక్షావల్లుల యొక్క ఫలములు చాలా తేడాగా ఉన్నవి. అవి వేరు వేరు కొట్టుల్లోనికి కూర్చబడును. రెండు ఆత్మలు వాటి వాటి వేరు వేరు గమ్యాలకు చేరును. తుది హెచ్చరికను పాటించుట మంచిది, అది గోధుమ పెండ్లి కుమార్తెను పిలుచుచున్నది. హల్లెలూయా. దాని యొక్క పాపములలో పాలిభాగస్తులు కాకుండానట్లు, మీరు దాని తెగుళ్లలో పాలు పొందకుండానట్లు బయటికి రండి అని పిలుచుచున్నది. 6వ ముద్ర యొక్క మహాశ్రమలు. మత్తయి సువార్త 24:29 6వ ముద్ర ఉన్నది. ఈ 6వ ముద్రలోనికి గురుగులు వెళ్తున్నాయి. వెళ్తున్నాయి? గురుగులు తీర్పులోకి వెళ్తా ఉన్నాయి. ఇప్పుడు గోధుమలు కొట్టులోకి దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. ఆ తీర్పు కాలము ప్రారంభము కాకముందే గోధుమలు కొట్టులోనికి ఆయన తీసుకొని వెళతా ఉన్నారు. ఆ శ్రమలు చూడదు, ఆ మహాశ్రమలు చూడదు. ఈమె చూశాడండి హానోకు మీకు తెలుసు కదా బైబిల్లో. హానోకు జలప్రలయం చూశాడా? జలప్రలయం చూడలా, దేవుడితో నడుచుకుంటా కొనిపోబడ్డాడు. ఇప్పుడు మనము కూడా దేవుడితో నడుచుకుంటా కొనిపోబడే కాలం. శ్రమల్లోకి వెళ్ళాం, శ్రమలు చూడం, ఎత్తబాటులో ఉంటాం, వాక్య ప్రత్యక్షత మీద ఆధారపడదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. నెక్స్ట్ వారం ఆత్మ యొక్క తుది హెచ్చరిక చదువుకుందామండి. అందరం లేచి నిలబడదాం. ఇలాంటి వర్తమానాలు మీకు మరిన్ని అందుబాటులో ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉన్నట్లయితే ఈ వీడియోలో చూపించిన విధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఆమేన్.